బాక్సాఫీస్ దగ్గర మళ్ళీ మెగా తుఫాన్ మొదలైంది. రికార్డుల వేటలో తనే రూట్ మ్యాప్ అని, తన రూటే సపరేట్ అని మెగాస్టార్ చిరంజీవి మరోసారి నిరూపించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం ప్రస్తుతం థియేటర్ల దగ్గర ప్రపంచం సృష్టిస్తోంది. దర్శకుడు అనిల్ రావిపూడి మెగాస్టార్ ను ఏ విధంగా చూడాలని అభిమానులు కోరుకున్నారో సరిగ్గా అలాగే వెండితెరపై ఆవిష్కరించారు. అందుకే థియేటర్ల దగ్గర బాస్ ఈస్ బ్యాక్ అనే నినాదాలు మార్మోగిపోతున్నాయి. దాదాపు దశాబ్ద కాలం తర్వాత మెగాస్టార్ ను పూర్తి స్థాయి వింటేజ్ లుక్ లో చూసిన అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. కామెడీ టైమింగ్, గ్రేస్ఫుల్ స్టెప్పులతో చిరు వేసిన మ్యాజిక్ బాక్సాఫీస్ దగ్గర విజయ ఢంకా మోగిస్తోంది. వసూళ్ల విషయానికి వస్తే ఈ సినిమా ఒక రీజనల్ సినిమాగా మొదలై గ్లోబల్ లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే 350 కోట్ల మార్కును దాటేసిన ఈ చిత్రం రిపీట్ ఆడియన్స్ దాటికి 400 కోట్ల క్లబ్ లో చేరడానికి పెద్ద సమయం పట్టేలా లేదు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ లోనూ బాస్ హవా కొనసాగుతోంది. అక్కడ ఇప్పటికే $3.5 మిలియన్ మార్కును క్రాస్ చేసి సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. గత వీకెండ్ చూస్తే బుక్ మై షోలో ఈ సినిమా కోసం టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. శనివారం 1,00,000కు పైగా టికెట్లు తెగగా ఆదివారం ఆ సంఖ్య ఏకంగా 1,20,000ను దాటేసింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు ఎంతలా బ్రహ్మరథం పడుతున్నారు. మెగా ఫ్యాన్స్ సైతం మాకు కావాల్సిన అసలైన మజా ఇది అంటూ థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. ఓవైపు మన శంకర వరప్రసాద్ గారు విజయోత్సవం ఇలా కొనసాగుతుండగానే మరోవైపు మెగాస్టార్ తదుపరి చిత్రం విశ్వంబరపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సోషల్ ఫ్యాంటసీ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమా సమ్మర్ రేస్ లోకి రానుంది. వశిష్ఠ దర్శకత్వంలో రానున్న ఈ విజువల్ వండర్ ఇంకెన్ని రికార్డులను కొల్లగొడుతుందోనని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.